నమస్తే, వెల్కమ్ టు క్రాంతి టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం క్రాంతి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఇంట్రడ్యూస్ చేసిన. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అధ్యక్షుని పేరు చెప్పగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పేరు. అంటే క్రాంతి, ఇప్పుడు మా పార్టీలో వచ్చిన విషయం ఏంటంటే, గత ఎన్నికల కన్నా ముందు జ్ఞానేశ్వర్ గారు అధ్యక్షుడిగా వచ్చిండ. ఆ తర్వాత వారు రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కంటిన్యూగా 2023 ఎన్నికల్లో పాల్గొనలేము మేము. సరే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, అక్కడ ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎన్నికలను పార్టిసిపేట్ చేయలేకపోయినాం. దానికి ఇంకో పొలిటికల్ కారణం కూడా ఉంది. దాంతోపాటు మేము ఎటు అనేది కూడా డైరెక్షన్ తీసుకోకపోయినా సరే, పార్టీ మొత్తం కూడా సానుభూతి పరులు కానీ, పార్టీ వాళ్ళు కానీ, కింద క్యాడర్ కానీ యాంటీ టీఆర్ఎస్గా పనిచేసినారు. మేము పార్టీగా డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా అదేంటనేది నేను గోత్రుగా చెప్తా తర్వాత. రెండోది, మాకు అధ్యక్షుడి విషయానికి వచ్చేసరికి సంస్థాగత నిర్మాణం జరుగుతూ ఉంది. మేము గత ఒక 1.5 year బ్యాక్ సభ్యత్వం చేసాం. ఇక్కడ ఒక 1,30,000 సభ్యత్వం అయింది మాది. ఆ సభ్యత్వం అయిన తర్వాత ఇప్పుడు గ్రామ కమిటీలు వేసుకున్నాం, మండల కమిటీలు వేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ కమిటీలు, రాష్ట్ర కమిటీ, రాష్ట్ర అధ్యక్షుడిని కూడా నియమిస్తారు. అంటే మాది ఒక ప్రొసీజర్లో ఉంటుంది. సారు ఇమీడియట్లీగా అధ్యక్షుడిని నామినేట్ చేయటం కాకుండా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలా, నడుస్తూ ఉంది ఆ ప్రొసీజర్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మీకు అధ్యక్షులు లేక రాష్ట్రానికి? 1.5 year అవుతుంది. 1.5 year నుంచి మీకు అధ్యక్షులు లేడు. కాకపోతే మీరు మాత్రం స్పోక్ పర్సన్గా అన్ని మీడియా ఛానల్లో అటెండ్ చేస్తున్నాం. అంటే పార్టీగా మేము ఉన్నాం, ఒక 7-8 మంది పైన పనిచేస్తున్నాం. పాలిట్ బ్యూరో సభ్యులు 2 ఉన్నారు, మేము అధికార ప్రతినిధిగా ఉన్నాం, ఇంకొక అధికార ప్రతినిధి ఉన్నారు, జనరల్ సెక్రటరీలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. మెయిన్ హెడ్డే లేదుగా మీకు? మెయిన్ హెడ్డే లేకపోయినా పార్టీ అంటే పార్టీ ఎట్లా నడపాలనేది మేము నిర్మాణంగా అందరం కలుపుకొని నడుపుతున్నాం. ఓకే, ఈ హెడ్ విషయం పక్కన పెడితే మీకు గ్రామాలలో అట్లీస్ట్ సర్పంచ్లు ఉన్నారా? ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు నేను అడిగిన దానికి చెప్పండి, ఉన్నారా లేరా? ఇప్పుడు గతంలో ఉన్నారు సర్పంచులు. ఇప్పుడు సర్పంచులుగా కొన్ని చోట్ల ఇనాన్మస్ కూడా వచ్చినాయి. మాకు ఇనాన్మస్ కూడా వచ్చినాయి. క్రాంతి, నీకు కావాలంటే లిస్ట్ ఇస్తాను. 2-3 గ్రామ పంచాయతీ పేర్లు డెఫినెట్గా నేను పేర్లు ఇస్తాను. మా వాళ్ళు నిన్న కూడా పెట్టారు. ఖమ్మం జిల్లాలో 3 ఇనాన్మస్ వచ్చినాయి మాకు. నల్లగొండ జిల్లాలో 1 ఇనాన్మస్ వచ్చింది దేవరకొండ ప్రాంతంలో. ఇంకా మిగతాయి మేము ఇప్పుడు కొన్ని లోకల్గా ఉన్నటువంటి, ఇప్పుడు ఈ పార్టీలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి దాన్ని బట్టి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని బట్టి మా వాళ్ళకి కొంతమంది సపోర్ట్ ఇవ్వటం, కొన్ని వార్డులు గెలవటం, వైస్ ప్రెసిడెంట్ తీసుకోవటం, అట్లాంటివి జరిగింది. నేను ఎలక్షన్ అయిన తర్వాత డేటా పూర్తిగా ఇస్తాను. ఖచ్చితంగా తెలంగాణ గ్రామాల్లో, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో, నేను మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్ళొకసారి ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటబోతుంది. అంటే మేము పార్టీ డైరెక్షన్గా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి పొమ్మను. ఎందుకు అంటే అవసరం ఏమున్నది? అంటే టీడీపీ అవసరం ఉందంటారా తెలంగాణలో? డెఫినెట్గా ఎందుకు అవసరం లేదు క్రాంతి. ఇవాళ మేము తెలంగాణకి లెటర్ ఇచ్చినాం. తెలంగాణ కావాలని మేము సార్కి చెప్పి లెటర్ ఇప్పించినాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి తెలంగాణ వాళ్ళు వ్యతిరేకిలేదు. అసలు మేము వ్యతిరేకించాలి. లెటర్ ఇప్పించింది మేము కదా. మేము లెటర్ ఇచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. దురదృష్టం ఏంటంటే లెటర్ ఇచ్చిన సంగతిని తెలంగాణ సమాజానికి మేము సరిగ్గా చెప్పలేకపోయినాం. మా నాయకత్వ వైఫల్యం, తెలంగాణ నాయకత్వం, ఆనాడు తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ నాయకుల తెలంగాణ ఏర్పడొద్దు అని చెప్పేసి బాబు గారు అపోజిట్ చేసిర్రా లేదా? 100% తప్పది. 2 రాష్ట్రాలు ఏర్పడాలి, వారు ఒక్కటే. నేను వీడియో రికార్డ్స్ చూపిస్తే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడూ లేరు. లేఖ ఇచ్చిన తర్వాత నుంచి, లేఖ ఇవ్వకముందు తర్వాత, అంతకుముందు ఏదో విషయం వేరు. మేము తెలంగాణ లీడర్లం అందరం కలిసి సార్తో లేఖ ఇప్పించిన తర్వాత, తెలంగాణ ఎట్లా వస్తుంది అని అన్నప్పుడు ఎందుకు చెడిపోవాలని చెప్పేసి లేఖలు ఇచ్చారు, అంతే కదా? లేలే, తెలంగాణ మేము లేఖ ఇస్తేనే అయింది. చాలామంది ఈవెన్ కేసీఆర్ ఉద్యమం చేస్తే ఆత్మ బలిదానాలు చేసుకుంటే, అటు కాంగ్రెస్ సోనియా గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మేము లేఖ ఇస్తే మాదే క్రైటీరియా మేము తీసుకోదలుచుకోవాలి. ఉద్యమం ఉవ్వెత్తున వచ్చింది. ఇవాళ 1,200 మంది విద్యార్థులు అమరులైనారు. దాని త్యాగాన్ని లే ఎందుకంటే కన్సెన్సస్ లో తెలంగాణ లేఖ ఇయ్యాలని హరీష్ రావు ఒక డైలాగ్ కొట్టిండు ఆ రోజు. హరీష్ రావు ఏమన్నాడు, మీరు చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పిస్తే నేను మీకు మీ గేటు దగ్గర గుమ్మస్తాగిరి చేస్తా అన్నాడు. ఇవ్వడని చంద్రబాబు నాయుడు. మేము తెలంగాణ వాళ్ళ అందరం కలిసి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలంటే వారు కూడా ఇచ్చారు. కానీ ఓపెన్గా చెప్పండి, నేను మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నా, మీరు తెలంగాణ వాళ్ళేనా? ఎస్.
తెలంగాణ తెలంగాణ పక్కా తెలంగాణ పక్కా తెలంగాణ. పక్కా తెలంగాణ. ఎస్. ఓకే రైట్. నేను ఇంకొంత డెప్త్గా తర్వాత అడుగుతా. కానీ మీరు తెలంగాణ ఏర్పడడం మీకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. ఎవరికి? మీకు తెలంగాణ ఏర్పడడం అంటే వ్యక్తిగతంగా అంటే ఇక్కడ రాష్ట్రం చిన్నగా అయిపోతుంది, దీని యొక్క వనరులు తగ్గిపోతాయి, కేంద్రంతో వచ్చేటువంటి వనరులు ఇవాళ కనపడుతూనే ఉంది కదా. ఆ రాష్ట్రం నేను మాట్లాడినా మాట్లాడండి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు తెలంగాణ వస్తే చీకట్లోకి పోతుంది, ఆఫ్రికా దేశం లెక్క అయిపోతుంది, అసలు కరెంటే ఉండదు అని అన్నారు. కానీ ఇవాళ 24 గంటల కరెంట్ ఉన్నది, రోడ్లు, ఇన్ఫ్రా, స్కీములు అన్నీ డెవలప్ అయినాయి కదా. క్రాంతి, ఇక్కడ నేను ఏం చెప్తానంటే నా వ్యక్తిగత అభిప్రాయం కన్నా కూడా ప్రజలు ఏమి ఆకాంక్షించారు, తెలంగాణ సమాజం కోరుకుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం కోరుకుందే తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చి పాల్గొన్నారు డెఫినెట్గా. అందుకని నేను ఏమన్నా తెలంగాణ సమాజం కోరుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్న మా వ్యక్తిగత విషయాలకు తావులేదు. వ్యక్తిగత విషయాలకు అన్నిటి నాకు ఉండొచ్చు, కలిసి ఉండాలి, రాష్ట్రం కలిసి ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయం బ్రాడ్ మెంటాలిటీలో ఏదో ఉంటుంది. కానీ ఇవాళ తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో దాన్ని అనుసరించాలని తెలుగుదేశం పార్టీగా కూడా మేము కూడా నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందని చంద్రబాబు నాయుడు గారి మీద లేక నేను అనుకుంటా 2001 డిసెంబర్లో అనుకుంటా నేను వార్తా పేపర్లో స్టేట్ ఎడిషన్లో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారికి అంటే పార్టీ వ్యతిరేకంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమంతా పాల్గొంటున్నాం, ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరాలి అని స్టేట్మెంట్ ఇస్తే చాలామంది మా పార్టీ వాళ్ళు కూడా అన్నారు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని. పార్టీ నుంచి సస్పెండ్ కాదు, చంద్రబాబు నాయుడు దగ్గర చర్చకి పునాది వేసిందే నేను. మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చర్చ జరిపి ఇది ఎట్టెట్లో వస్తుంది, యువకులంతా కూడా అప్పుడు యువతలో ఉన్నాం మేము. ఇప్పుడు 60 years మాకు, తెలంగాణ వచ్చి కూడా డెకేడ్ పైన అయిపోతుంది, 12 ఏళ్ళు. అందుకనే కాబట్టి అప్పుడు ఆ రోజుల్లో ఇచ్చిన దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఉన్న యువత కూడా డిస్టర్బ్ అవుతుంది, ఇదంతా అవుతుంది, అందరికి ఆకాంక్ష ఉంది, తెలంగాణ ప్రాంతం మేరకు కోరిక ఇచ్చే. అయితే నేనేమంటే ఇక్కడ లేఖ ఇచ్చినారు, అయింది. సోనియా గాంధీ కూడా ఈవెన్ ఢిల్లీ లెవెల్లో కూడా మాకు చర్చలు జరిగినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే ఈజీగా ఇచ్చేసేయచ్చు అని. చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వటం వలన సోనియా గాంధీ గారు కూడా ఆమె మీద పెట్టుకోకుండా ఇచ్చేసింది క్లియర్గానే. ఆమె కూడా ఇవ్వాలనే ఉంది, ఇచ్చింది. కానీ కన్సెన్సస్ తోటి ఇచ్చినాం అనే ఉద్దేశంగా ఇవ్వాలనేది ఇచ్చారు. అయితే డివైడ్ అయినప్పుడు డెఫినెట్గా నేను తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది, ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగింది, తెలంగాణకు కూడా అన్యాయం జరిగింది. ఎందుకు జరిగిందంటే నీటి వాటాల విషయంలో అన్యాయం జరిగింది. నీటి వాటాలు సరిగ్గా పంపకం లేదు. ఎందుకు చెప్తా అంటే ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ 3 రాష్ట్రాలకు పంచారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినాక 2 రాష్ట్రాలు అయింది. తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత 4 రాష్ట్రాలకి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ పంచాలా. కేంద్రం ఆ వైపు దృష్టి పెట్టలేదు, ఆ వైపుగా తీసుకోలేకపోవడం వల్ల ఆ నీటి వివాదాలు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ భాగంలో తెలంగాణకు ఒక రకంగా నష్టం జరిగితే ఆంధ్రాకు ఒక రకంగా నష్టం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటాడు నాకు రెండు కళ్ళ సిద్ధాంతం అని మీరంతా అన్నారు. కానీ ఆయన అట్లా కాదు. ఇటు తెలంగాణ, ఆంధ్ర ఇవాళ కూడా ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా అనేక విషయాల్లో ఎక్కడ ఏ గ్లోబల్ ప్లాట్ఫారం మీద కానీ ఎక్కడ ప్లాట్ఫారాల మీద మాట్లాడినా కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాయి, భౌగోళికంగా విడిపోయినాయి. కానీ అన్నదమ్ముల్లాగా తెలుగువారం కలిసి ఉండాలి, భౌగోళికంగా విడిపోయినాం. భారతదేశంలో 30 రాష్ట్రాల్లో 1 and 2గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2గా, తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా. చలో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు నీటి అంశాలు తీసుకొచ్చారు కదా, బనకచెర్ల వల్ల అసలు తెలంగాణకు నష్టం జరుగుతుందా లేదా చెప్పండి. నేను ఒక్కటి ఇక్కడ అంటే రాజకీయం చేయకుండా ఉంటే నీటి విషయాల్లో ఎవరికి నష్టం జరగకుండా చేసుకోవచ్చు. ఇవాళ బనకచెర్ల అనేది వాళ్ళు బనకచెర్ల ద్వారా గోదావరి జలాలని తీసుకొచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నారు. ఆ గోదావరి జలాలు ఏంటి, ఏదైతే పోలవరం బ్యాక్ వాటర్ తీసుకుంటున్నారు. క్రాంతి ఏంటంటే ఇవాళ పోలవరం కట్టిన తర్వాత దాని బ్యాక్ వాటర్ సముద్రంలో కలుస్తుంది, పోయి ప్రాజెక్ట్ అయిన తర్వాత దాని బ్యాక్ వాటర్ అంతా పోయి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో కలిసే వాటర్ని వాళ్ళు పట్టుకొచ్చుకుంటున్నారు. దాంట్లో అసలు తెలంగాణ అబ్జెక్షన్ పెట్టడానికి వీలేదు. ఇది ఎందుకు పెడుతున్నారో, ఇది రాజకీయం కోసం పెడుతున్నారు. అయితే వేరే ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఒక్కసారి ఆడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టిన తర్వాత భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా డిజైన్ అవుతుంది, కడుతున్నారు. కానీ కట్టిన తర్వాత దానికి హక్కులు సృష్టించాలంటారు. అందుకు మన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే గోదావరిలో వచ్చే నీళ్ళని ఒకవేళ రేపు బనకచెర్లకు వాటాగా తీసుకుంటే కొంత వాటర్ని కేటాయించాల్సి వస్తుందని. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల డిపిఆర్లో
కేవలం వరద జలాలనే పట్టి బంధిస్తాము అన్నారు. అన్నప్పుడు అసలు అట్లా ఎరైజ్ గానే కాదు. ఎందుకు బనకచర్లది మన వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారంటే కావేరీ జలాలు ఉంది ఇప్పుడు, ఇది కర్ణాటక కావేరీ తమిళనాడు మధ్య ఉన్నది. వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రాజెక్టు కట్టారు, దానికి నికర జలాలు ఇవ్వాలని ఇవాళ పంచాయతీలు నడుస్తున్నాయి. సంవత్సరాల తరబడి 50 సంవత్సరాల నుంచి పంచాయతీ నడుస్తుంది అది. ఓకే, రేపు ఇది కూడా ఎట్లా అయిద్దని అనుకుంటున్నారు. కానీ మన దగ్గర తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఒకటి చెప్పారు వయా మీడియాగా, మేము కూడా దాన్ని ఏకీభవించినాం. తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము కూడా దాన్ని సపోర్ట్ చేసినాం. ఎందుకు సపోర్ట్ చేసినాం అంటే 200 టీఎంసీలు బనకచర్ల నుంచి సరే గోదావరి జలాలు వృధా జలాలు మీరు తీసుకున్నప్పటికి కూడా మాకు ఇక్కడ కృష్ణలో శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ కొన్ని టీఎంసీలు మాకు కల్పించేటట్టయితే ఈజీగా ఉంటుంది అని. ఎందుకు అడుగుతున్నామంటే ఇది స్వార్థంగా కాదు. 200 టీఎంసీలు ఎప్పుడైతే బనకచర్ల గోదావరి జలాలు వాళ్ళు ఈ అనుసంధానం చేస్తారో కృష్ణా వాటర్కి, ఆటోమేటిక్గా వాళ్ళకి నాగార్జున సాగర్ మీద అటు శ్రీశైలం మీద వాళ్ళకి ఒత్తిడి తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు కొంత శాతాన్ని తగ్గించుకోవచ్చు. అక్కడ మనకి అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, వయామైడ్గా కూర్చొని మాట్లాడు. నేను కూడా చెప్పాను, నేను అనేక ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుకుంటే షార్ట్ అవుట్ అవుతుంది అది. అంటే 200 టీఎంసీలు మీరు తీసుకుపోతున్నారు కాబట్టి మాకు ఒక 50 ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇష్టమే ఉన్నది కదా, ఏం లేదు కదా బనకచర్ల విషయంలో ఇష్టపూర్వకంగానే ఉన్నారు కదా. ఇష్టపూర్వకంగా ఏం లేదు, తెలంగాణ హక్కులు రావాలనేది ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు, మేము కూడా అంటున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది పోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. 2 సార్లు రూలింగ్ చేశారు, 3ఓసారి ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, అయిపోయింది. ఇంకా సెంటిమెంట్ మీదనే బతకాలని నీళ్ళు ఏదో దోసుకుపోతున్నారంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు కూడా తెలంగాణలో అయ్యండి, మీరు కూడా ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దేనికి క్రాంతి? ఇప్పుడు దీంట్లో ఏంటో చెప్పాలి. తెలంగాణ. మరి నెల్లూరు అని ఎందుకు ఉంది మీది? నెల్లూరు ఇంటి పేరు అది, నెల్లూరు ఇంటి పేరు. మూలాలు ఏమైనా ఉన్నాయా? ఏం మూలాలు లేవు. నేను తెలంగాణ కోదాడ ప్రాంతంలో బోర్డర్లో 1969లో చనిపోయిన తెలంగాణ పోరాటంలో చనిపోయిన వాళ్ళు మా ఊరు వాళ్ళు 3 ఉన్నారు. బోర్డర్లో ఫైరింగ్ జరిగితే మా ఊరు వాళ్ళు 3 చనిపోయారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ ఇంటి పేరు ఏమో నెల్లూరు అని ఉంది, మీరేమో తెలంగాణను కలిసి ఉంటే బాగుండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వ్యక్తిగతంగా భావించేటటువంటి వ్యక్తిగతంగా భావించే అంటే మన ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సమాజం కోరుకుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే కలిసి ఉంటేనే నేను దేనికన్నాను భౌగోళిక పరిస్థితుల్లో ఇవాళ దేశంలో చిన్న రాష్ట్రాలు అయిన తర్వాత చిన్న చూపు చూస్తుంది కేంద్రం కూడా. ఇవాళ ఏంది, మనం అంతకుముందు 42 పార్లమెంట్ ఉండేది, ఒక వాణి వినిపించే వాళ్ళం మనం. ఇవాళ ఏంది, మనం 17 పార్లమెంటు, వాళ్ళు 25 పార్లమెంట్లకు అయితే మన లెక్క చేసేటోడు కూడా లేడు. అంటే కొంత సాంకేతికంగా కొంత లెక్కలు అంటే పార్లమెంటరీ వ్యవస్థలో ఈ లెక్కతో తేడా వచ్చిందని అన్నాను నేను. అదే ఉద్దేశం, కానీ అట్లేం లేదు. ఖచ్చితంగా చిన్న రాష్ట్రాలు ఉన్నదా మరి తెలంగాణ మీద మీకు? డెఫినెట్గా నేనేం చెప్తాను, తెలంగాణ ఇవ్వాల్సిందే, ప్రజల అభిష్టాన్ని గౌరవించాల్సిందే అని స్టేట్మెంట్ ఇచ్చినోడు నేను. ఓకే, ఈ విషయం మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను. అండ్ మీ వ్యక్తిగతంగా మాట్లాడతా, మీరు 2014లో ఎమ్మెల్యేగా నిలబడదామని చెప్పేసి డ్రాప్ అయ్యారు, అవునా కాదా? అవునండి, అప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చిండే. హార్ట్ అటాక్ వచ్చింది, బైపాస్ అయింది 2014లో. అదే రీజన్ వల్ల మా మిత్రుడు బండు వెంకటేశ్వర్లని వారు ముజిరాజు ఆ సామాజిక వర్గానికి ఇచ్చాం మిర్యాలు కూడా. అంటే మీకు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఈ బిజినెస్ ఉందా మీకు? ఎస్, నేను అంటే డిప్లొమా చేశాను. ఓకే, వాస్తవంగా నేను ఒక 10 years డిప్లొమా చేసి మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాను. ఎన్ని ఉన్నాయి? మిర్యాలగూడలో ఒక 4 ఉండేవి అప్పుడు. మిర్యాలగూడలోనే 4 ఉన్నాయి. అప్పుడు ఒక 20-30 మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మిర్యాలగూడ కూడా పెద్ద మెడికల్ సెంటర్ అయింది. నేను ఒక 10-12 years చేశాను. తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసాను. టోటల్ రాజకీయాల్లోకి వచ్చారు. అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా ఉన్నది అని అంటే ఒక కంపెనీ ఉండే మాకు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవి చేసేవాళ్ళు. మా అబ్బాయి సివిల్ ఇంజనీర్ ఉండే, అది లాస్ట్ 14 గవర్నమెంట్లో చేశారు. తర్వాత ఇప్పుడు ఆయన రైల్వేలో జాబ్ చేస్తున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ వల్ల చేస్తే అప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్లో మాకు లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసినాం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మాకు బిల్లులు ఇవ్వలేదు, దానివల్ల ఇది. ఓకే, బాగానే వెనకేసుకున్నాం. నేను అందరికి తెలిసిన పుస్తకం క్రాంతి. నేనైతే రాజకీయంగా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు కానీ ఎట్లాంటిది కానీ చేయడానికి నాకు అంటే నేను ఈనాటి రాజకీయ నాయకుడిని కాదు, ఓపెన్గా చెప్తున్నా. ఈనాడు రాజకీయ నాయకుడు అంటే కోట్లు 100 కోట్లు అట్లేం లేదు. నేను ఇవాళ నిజంగా కూడా రాజకీయాల్లోకి వచ్చింది పేదవాళ్ళకి సేవ చేయాలని. వాస్తవంగా నేను విద్యార్థి దశ నుంచి కూడా నాకు లెఫ్ట్ భావాలు ఉండేవి, కూడు గుడ్డ నీళ్లు అని. ఒక రకంగా ఒక దశలో నేను ఆర్ఎస్యు రాడికల్స్లో అంటే హై స్కూల్లో ఉండగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన. ఓకే,
హై స్కూల్ సెక్రటరీ కూడా చేసినాను నేను. తర్వాత క్రమంలో నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వారు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా అని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నెక్స్ట్ ఎంఎట్ అయిపోగానే డిగ్రీలో జాయిన్ కాగానే పార్టీకి అనుబంధంగానే వండుకుంటూ వచ్చిన అప్పటి నుంచి కూడా. ఓకే. ఆ తర్వాత ఇక పార్టీలో యాక్టివ్గా ఉన్నాం. నల్గొండ జిల్లా అనేకమైనటువంటి పోస్టులు చేసాం, స్టేట్ లెవెల్లో కూడా ఏం ఆస్తులు అంతస్తులు ఏం లేవంటారు అయితే? మరి నేను మామూలు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఇప్పటికి కూడా సామాన్యంగా జీవితాన్ని గడుపుతుంటాను నేను. అంతే, పెద్ద డబ్బులు ఏం లేవు. ఏం లేవు. ఓకే. ఓపెన్ అంటే మీలాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు సెట్ అవుతారా అని అంటే? డెఫినెట్గా. అంటే నేనేమంటున్నంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే భయం అవుతుంది కూడా నిజంగా. ఇప్పుడున్న ఎలక్షన్ తీరు ఇదంతా చూస్తే 100 కోట్లు 1000 కోట్లు అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇదంతా బాబు గారు అలవాటు చేసిందే కదా? లే, ఇది బాబు గారు అలవాటు చేసింది కాదు, రాజశేఖర రెడ్డి కాడి నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి 2వ టర్మ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ ఇట్లా అసలు సమాజంతో పాటు ప్రజల్ని మార్చిందే రాజకీయ నాయకులు. ప్రజలను తప్పనొద్దు, రాజకీయ నాయకులే ఓట్లకు డబ్బులు ఇవ్వటం అలవాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సంస్థాగత నిర్మాణంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా దీన్ని ఉధృతంగా తీసుకుపోయి కమర్షియల్గా చేసింది మొత్తానికి బాబు గారే అని అంటే మీరు ఏమంటారు దీన్ని? నేను ఒక బాబు గారిని నెపం వేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము ఎన్టీ రామారావు గారి పీరియడ్లో ఎలక్షన్ చేసినాం, బాబు గారి పీరియడ్లో ఎలక్షన్ చేసాం. 99 ఎలక్షన్లో ఎమ్మెల్యేకి మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దానికన్నా ఒక 5-10 లక్షలు ఎక్కువ అయ్యేది అంతే. 99 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు. అట్లాంటిది తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లోకి వచ్చేసరికి విపరీతమైనటువంటి ధన ఇదైపోయింది. వారు ఎట్లయినా అధికారంలోకి రావాలని చెప్పి వారు ఇది చేసినటువంటిదే. అంటే ఒకళ్ళు కిటికీలు తెస్తే ఒకళ్ళు దర్వాజాలు తెరిచారనే పరిస్థితిలో ఉంది ఇది. దర్వాజాలు తెరిస్తే గోడనే గులగొట్టారు. అదే అందుకని తర్వాత ఇవాళ టీఆర్ఎస్ అధికారంలోకి, టీఆర్ఎస్ మట్టుకి ఎంత విపరీతంగా ఉద్యమ పార్టీ వచ్చింది. ఉద్యమ పార్టీ వచ్చిన తర్వాత రెండోసారి ఎలక్షన్కి పోయిన తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మీకు కూడా తెలుసు కదా. ఉద్యమ పార్టీ అవసరం లేదు కదా. అయినప్పటికీ కూడా 63 సీట్లతో వచ్చినటువంటి ఉద్యమ పార్టీ ఆ రకంగా ఉండకుండా విపరీతంగా ఇటు తెలుగుదేశం పార్టీని అటు కాంగ్రెస్ పార్టీని అసలు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదని చెప్పి విపరీతంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకోవటమా ఇంకో రకంగా తీసుకోవటమా కకావికలం చేశారు. దానివల్ల ఇప్పుడు ఎలక్షన్ అనేది ప్రజల్ని డబ్బుకు అలవాటు చేసింది రాజకీయ పార్టీలే. ఓకే, సరే. అంటే ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే మీ గురించి అంటే మీరు మోస్ట్లీ మీడియా అటెన్షన్ ఉంటుంది, మీడియాలోనే ఉంటారు కదా. డెఫినెట్. మీకు ఒకవేళ అంటే పోటీ రాజకీయాలలో ప్రత్యక్ష రాజకీయాలలో మీకు అవకాశం వస్తే ఎట్లా సాధ్యమవుతుంది మీ గెలుపు? ఒకవేళ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాల్సి వస్తే నిజాయితీగా డబ్బులు ఇవ్వకుండా ఎలక్షన్లో నిలబడాలనేది నాకు. గెలుస్తారా? అది ప్రజలు తీర్పిస్తారు. నేను అడుగుతున్నా, మీకు గెలుస్తామని నమ్మకం ఉందా? 100%. నేను ఎందుకంటే ప్రజలకి ఎలాగా నేను అంటే ఈ గత 35-40 ఏళ్ల చరిత్రలో రాజకీయాల్లో ఎవరికి ఏ జిల్లా నుంచి ఎవరు చేసినా అందుబాటులో ఉంటాం, వాళ్ళకి ఏదైనా పని కావాలంటే చేసి పెట్టడం, రూపాయి కూడా వాళ్ళ ఖర్చు కాకుండా ఎవరన్నా ఏదైనా పని ఉందని అక్కడ చెప్తే ఇక్కడికి రమ్మను నేను వాళ్ళది ఆ లిస్ట్ తీసుకొని పోయి ఎక్కడ ఏ ఆఫీసులో పని ఉందో అది చేసి పెడతాను నేను వాళ్ళకి. ఆ రకంగా చూసేవాడిని. ఒకవేళ రాబోయే ఎన్నికల్లో చేయాలంటే వయసు కూడా సహకరించాలి కదా, వయసు సహకరించాలా. నామినేటెడ్ పోస్టులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి? నామినేటెడ్ పోస్టులు అంటే ఇప్పుడు మనం తెలంగాణ బేస్లో ఉన్నాం, ఆంధ్ర బేస్లో గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా ఏదో ఆ తిరుపతి టీటీ బోర్డు ఆల్రెడీ నర్సిరెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏమన్నా అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. మేము ఎప్పుడు కూడా ఏజ్ అయిపోతుంది. అదే అందుకని నేనేమంటున్నంటే అసలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిందే ఒక కాన్సెప్ట్ తోటి వచ్చిన పేదవాళ్ళకి, నిజంగా అణగారిన బడుగు బలహీన వర్గాల వారిని నిజంగా రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఎన్టీ రామారావు గారి ఆలోచన ఏదైతుందో అదే మా ఆలోచన. ఆ రోజు మీరు డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నారు, మీకు ఆ రోజు అంటే ఉడుకు రక్తము చాలా డెఫినెట్గా యంగ్ బ్లడ్ వచ్చిరు. అవును, కానీ ఇప్పుడు జర తగ్గిపోతుంది, అణిగిపోతుంది. ఒప్పుకుంటాను నేను. కానీ ఇంకా బడుగు వర్గాలు వెనుకబడే ఉన్నాయండి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42 అనగానే ఎక్కువ సంతోషపడ్డాను నేనే. ఎందుకంటే బలహీన వర్గాలకి నేను ఎందుకు చెప్తున్నా అంటే మన నల్గొండ జిల్లా ఉంది, బలహీన వర్గాల వారు 60-70% ఉంటారు, గౌడ్స్ యాదవ్స్ అన్ని అందరు కలిపితే. కానీ ఎప్పుడు చూసినా రెడ్లు, అప్పర్ క్యాస్ట్, కమ్మ 1-2 నియోజకవర్గాలు వాళ్ళే రాజ్యం. అదే నేను కూడా కమ్మే కదా, నేను బిలాంగ్స్ టు కమ్మ అయినప్పటికి కూడా నేను బీసీ పక్షపాతిని. ఎందుకంటే ఈ సమాజంలో అనగదొక్కబడినటువంటి వాళ్ళకి రాజ్యాధికారం రావాలని కోరుకునే వ్యక్తిని. అందుకనే తెలంగాణలో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసిన మీరు చూడండి, ఎన్టీ రామారావు గారి పీరియడ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కానీ మంత్రివర్గంలో కానీ ఉన్న పదవుల్లో కానీ బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది.
కాబట్టి అసలు మీకు ఎవరు ఏ రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చెప్తారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే బీసీలకు పెద్దపీట వేసింది అనేది. అసలు మా దగ్గర నుంచి ఆ సంస్కృతి స్టార్ట్ అయింది కదా. మేము కోరుకునేదే బీసీ రాజ్యం రావాలని. ఇక్కడ లేని పార్టీని మీరు జాకిలు పెట్టి ఎందుకు లేపుతా ఉన్నారు నాకు అర్థమైంది. ఎందుకు దేనికి ఏంటి లేదు కదా అసలు. తప్పు క్రాంతి. ఇప్పుడు పార్టీ లేదనుకోవద్దు. ఒకప్పుడు 94 ఎన్నికలు జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారికి 202 సీట్లు మావే వచ్చి మిత్రపక్షాలు అన్నీ కలిపి కూడా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా లేదు. పీజేఆర్ అప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చారు. ఆ రోజు మీలాంటి విలేకరులు వీళ్ళంతా మీలాంటి జర్నలిస్టులు వీళ్ళంతా కూడా అబ్బా ఇక తెలుగుదేశ ప్రభంజనం ఇట్టనే ఉంటుంది అనుకున్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అట్లనే మొన్న కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి. ఇంకా లేదు జగన్ హవా నడుస్తుంది, జగనే కంటిన్యూగా ముఖ్యమంత్రి. అట్లాంటిది 164 సీట్లతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి టాంపరింగ్ చేసిరట కదా. అవన్నీ మనం మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు గెలిస్తేనే కరెక్టు, మేము గెలిస్తే ట్యాంపరింగ్ అంటే ఎట్లా? వాళ్ళకి 40% ఓట్ షేరింగ్ ఉన్నది కదా. ఓట్ షేరింగ్ వస్తుంది. ఓట్ షేరింగ్ మాకు కూడా అప్పుడు 39.1% వచ్చింది. మాకు వాళ్ళకి కొద్ది తేడా మీద పోతాయి. అట్లేం లేదు. 500 ఓట్లతో పోతుంది, 1000 ఓట్లతో పోతుంది. పర్సంటేజ్కి సీట్లు వచ్చేదానికి అంటే ఏమేమి లీడర్లు మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా గెలవకపోవడం పెద్ద ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ధర్మవరం ఈ విషయంలో నేను ఒకటి చెప్పాలి. మాకు కూడా ఈవీఎంల మీద ఒక డౌటే ఉంది. గతంలో మేము కూడా ఎలిగేషన్ చేసినాం, పార్టీగా ఎలిగేషన్ చేసాం. కానీ వాటి మీద సైంటిఫిక్ ఆధారాలు ఏమీ దొరకలేదు. కాబట్టి మళ్ళా రిజల్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడికి ఒకే రకంగా. ఆ రోజు మీకు వ్యతిరేకంగా రిజల్ట్ ఉన్నది, ఈ రోజు అనుకూలంగా ఉన్నది కాబట్టి కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అనేది లేదు. ఇప్పటికీ ఈవీఎంల మీద డౌట్ ఉన్నది. దాని మీద ఒక చర్చ, ఒక సైంటిఫిక్ అయినటువంటి ఏదైనా రావాలో వస్తే దాన్ని. అయితే ఏదైనప్పటికీ కూడా నేను కూడా భారత ప్రభుత్వాన్ని ఇప్పటికి కోరుతున్నా, బ్యాలెట్ ఈజ్ ద బెస్ట్. ఇప్పటికి కోరుతున్నా, ఓ తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే కోరుతున్నా, బ్యాలెట్ ఈజ్ ద బెస్ట్. ఎవరికి అపోహలు ఉండవు, బ్యాలెట్ పెట్టితేనే. ఎందుకంటే ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినటువంటి జపాన్లో కానీ జర్మనీలో కానీ అవన్నీ కూడా ఇవాళ బ్యాలెట్లోనే ఉన్నాయి. కాబట్టి మనం కూడా మళ్ళీ బ్యాలెట్కి పోతే చూద్దాం. పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, ఏం జరిగిద్దాం మరి. నిన్న ఇవాళ కూడా చర్చ జరుగుతుంది దీని మీదనే. రైట్. ఏంది ఇప్పుడు తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఏంది? పుంజుకుంటుందా? ఇప్పుడు మేము సంస్థాగత నిర్మాణం అవుతున్నాం. రేపు 28కి బహుశా ఇక్కడ కూడా అక్కడ ఎన్డీఏ ఉంది ఆంధ్రప్రదేశ్లో. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ఎన్డీఏ ఫార్మేషన్ జరగాలనేది ఒక ఆలోచన పార్టీలో ఇరు వర్గాల్లో ఉంది. అటు భారతీయ జనతా పార్టీలో ఒక వర్గానికి ఉంది, తెలుగుదేశం పూర్తిగా మేము అనుకుంటున్నాం, జనసేనకు కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరిగిద్దో చూద్దాం. అంటే ఆలోచన ఉన్నది, డెఫినెట్గా ఆలోచన ఉంది. ఎన్డీఏ కానీ మెయిన్ థీమ్ ఏంది అసలు? అంటే మీ టీడీపీని తెలంగాణలో డెవలప్ చేయడానికి మెయిన్ థీమ్ ఏంది? డెఫినెట్ పేదవాళ్ళకి ప్లాట్ఫారం అండి. ఇవాళ ఇప్పుడు మొన్నటిదాకా ఒక ద్వారా పరిపాలించుండు, ఇవాళ ఇంకొక ఆయన వచ్చిండు. బీసీలకు అధికారం ఇవ్వాలి, మేము ఇస్తాం. తెలుగుదేశం పార్టీ బీసీలకు అధికారం ఇస్తామండి. మీరు ఒక అమ్మాయి అయ్యండి, మీరు చెప్తున్నారు బీసీలకు 100% బీసీలలో కాదు, అట్టడుగు వర్గాలు ఎస్టీ ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ చైతన్యం కలిగి పైకి రావాలి. ఖచ్చితంగా రావాలనేదే మాకు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ఉద్యోగం. అందుకని ఇవాళ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంత్రివర్గంలో కూడా ఎంత బీసీ పర్సంటేజ్ ఉందో చూడండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయం చేస్తుంది. మేము కోరుకున్నది ఈ తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ. సామాజిక తెలంగాణ అంటే అందరికీ ఉండాలండి. పోయినసారి మంత్రివర్గంలోనే మహిళలే లేరు. అట్లా అంటే ఈ అనేక వర్గాలు ఇవాళ అధికారానికి దూరంగా ఉన్నాయి. వాళ్ళందరికీ అధికారం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. డెఫినెట్గా రేపు ఎన్డీఏ కనుక ఇక్కడ తెలంగాణలో కనుక పాగా వేస్తే, మేము కూటమిగా కనుక వస్తే బహుజనులకి అధికారం ఖచ్చితంగా. 100% కూటమి ఆలోచన ఉన్నది. కూటమి కాబోతుంది. క్లియరా? ఎస్, ఇది కూటమి కాబోతుంది. తెలంగాణలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అంటే మీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పిండ్రా జనసేన కావాలని మేము తెలుగుదేశం తెలంగాణ శాఖ కోరుకుంటున్నాం. మేము పార్టీ అధ్యక్షుడికి కూడా చెప్పాము. మేము రాబోయే రోజుల్లో ఇది ఎట్లా, అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏగానే మనం ఇవాళ ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ దేశంలో ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పరుగులు పెడుతుందో చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం పనిచేస్తుందో డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారం. సూపర్ 6 అయిపోయిందట కదా సార్, స్థుతించుకున్నట్టుగా సూపర్ 6 తప్పండి. సూపర్ 6 ఏదైతే ఇచ్చాడో సార్ అవన్నీ మొదలైనవి.
అవన్నీ మొదలైనవి స్టార్ట్ అయినాయి. పూర్తయింటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అవి ఇస్తూ పోతా ఉన్నారు. అట్లా కాదు కదా, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి నవరత్నాలే మంచిగా ఉండాలని అంటున్నట్టుగా ప్రజలు. సరే, ఇప్పుడు ప్రజలకి ఏదనేది ఇంకా భవిష్యత్తులో మళ్ళీ తెలుస్తుంది కదండి, మళ్ళీ రిజల్ట్ వస్తుంది కదా డెఫినెట్గా. మళ్ళీ రేపు మనం 28కి రిజల్ట్ చూస్తాం కదా, 29కి. కాబట్టి ఆ రిజల్ట్లో వైసీపీ వస్తే అంటే పాలన బాగాలేదని ఒప్పుకుంటారు. అయితే ఎవరు? మీరు. ప్రజల తీర్పు అండి, ప్రజలు గౌరవించాలి. ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పును గౌరవించాలి ఖచ్చితంగా మనం. ప్రజలు ఇవాళ వైసీపీ గవర్నమెంట్లో ఇబ్బందులు పడ్డారనే ఇవాళ ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండమైన అత్యధిక మెజార్టీ 96%, 98 స్ట్రైక్ రేట్ తోటి బ్రహ్మాండంగా అధికారం ఇచ్చారు. ఇవాళ వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, కూటమిది. కూటమి ఆ రకంగా స్టెప్స్ చేస్తుంది. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు మళ్ళీ తీర్పిస్తారు. ఓపెన్గానే చెప్తున్నాను నేను. ఇందులో దాపరికం ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి. చంద్రబాబు నాయుడు వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల కూటమి అధికారంలో? లేకపోతే ముగ్గురు కలవటం వల్లనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలవటం వల్లనే అక్కడ ఉన్నటువంటి. కానీ జన సైనికులు అందరూ చెప్పేది ఏంటంటే మా పవన్ అన్న మీతో కలిసిండు కాబట్టి మనం అధికారంలో ఉన్నాము అని అంటారు. సరే, ఎవరు ఏది మాట్లాడినా ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకున్నారు. అయినా అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు, ఈ ప్రభుత్వానికి, ఈ రాక్షస ప్రభుత్వం పోగొట్టాలంటే అందరూ ఏకమయ్యేయాలని. అంత ఓటు పర్సంటేజ్ ఎప్పుడు మేము అనేక సార్లు ఇంతకుముందు కూడా గతంలో కూడా మేము భారతీయ జనతా పార్టీ ఓట్లు వేస్తేనేమో మీరు అంటే నార్మల్ పర్సంటేజ్ వస్తుంటే ఓట్లను కాన్సన్ట్రేట్ చేయలే కదా. అది మనం ఎందుకంటే అది మనం సైంటిఫిక్గా లేకుండా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ప్రజలను గౌరవపరిచినట్టు వాళ్ళు. ఎందుకంటే ఓటు పర్సంటేజ్ ఎట్లయితే పెరిగిందో, రాత్రి 9 వరకు కూడా ఓట్లు వేశారు కాంపౌండ్లో ఉండి అని అంటే దాని అర్థం ఎంత కసిగా ఓట్లు వేశారో ఇప్పుడు మనకు అర్థమైంది. అక్కడ ఒక రకమైనటువంటి మార్పే కోరుకున్నారు 100%. ఆ మార్పుతోటే ఇవాళ అట్లా వచ్చింది. కానీ ఏదైతే అది గురుతర బాధ్యత ప్రజలు ప్రభుత్వం మీద పెట్టారో వాళ్ళ ఆకాంక్షలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగినా ప్రజలైతే మళ్ళీ 29లో క్షమించరు. అది కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మిమ్మల్ని తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్లోకి రమ్మంటే, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్లోకి రమ్మంటే రాకుండా మీరు టీడీపీలోనే కొనసాగడానికి మెయిన్ రీజన్ ఏంది? ఫస్ట్ రమ్మన్నారు, అడిగారు, టీఆర్ఎస్ వాళ్ళు అడిగారు నన్ను. 2014లో అడిగారు, ఈ మధ్య మొన్న 2023లో కూడా అడిగారు. ప్రతి ఎలక్షన్ ముందు అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు ఒకటే ఏంటంటే, పరిపాలన తెలంగాణలో సరే ఎకోసిస్టమ్ అదంతా కూడా బాగానే చేశారు, కానీ కొన్ని ఏదైతే హామీలు ఉన్నాయో అవి చేయలేకపోయినారు. ఇంకోటి మెయిన్గా రాజకీయపరమైన అంశం ఏంటంటే, ఒక పార్టీ ఉండకూడదు అని చెప్పి, అంటే తెలుగుదేశం పార్టీయే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ఈవెన్ ఇప్పుడు 2014లో మేము 15 మందిని గెలిచాం, 14 మందిని తీసేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మొన్న కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. వీటన్నిటికే కదా ప్రజల రియాక్షన్ ఇవ్వాలా. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం, లేకపోతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలకు అట్రాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాజకీయ విశృంఖలానికి వాళ్ళు ఓడిపోయారు. ఇలా అదొక్కటే కాదండి, మేము తెలుగుదేశం పార్టీగా నిజంగా చెప్తున్నాం ఇవాళ మీ మీడియా ద్వారా, క్రాంతి, నేను ఇంతకుముందు ఎవరికి చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ 23లో కనుక మేము పోటీ చేసి ఉంటే, ఒక 10-15 సీట్లలో కానీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. ఓపెన్గా చెప్తున్నాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇది. కానీ మేము ఏ డైరెక్షన్ ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల మేము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయలేదు. ఆ జైల్లో కథనం ప్రకారం కేటీఆర్ యొక్క స్టేట్మెంటు వాళ్ళని దెబ్బతీస్తుందండి. మీరు కొంతమంది ఐటీ పిల్లలు కానీ ఇక్కడున్న సానుభూతి పరులు ఏదో ధర్నాలు చేస్తుంటే మీరు గుంటూరు పోయి విజయవాడ పోయి చేసుకోండి అనే పదం అదేదైతే ఉందో అది ఎందుకు అట్లా? మోస్ట్లీ హైదరాబాద్లో ఉంటారు కదా ఆంధ్ర వాస్తవ్యులంతా కూడా. అవును, హైదరాబాద్లో మంచిగా గెలిచారు వాళ్ళు, అట్లేం లేదు. నీకు రూరల్లో ఎక్కడ కూడా, రూరల్ అయితే ఉంటారు కదా, ఏపీ పీపుల్ ఎక్కువ రూరల్. ఏపీ పీపుల్ అంటలా నేను, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు సంబంధించిన సానుభూతి పరులు కానీ నేను చెప్తున్నా. ఖమ్మం జిల్లా ఉందండి, కాదు క్రాంతి, ఖమ్మం జిల్లా ఉంది. జగమెరిగిన సత్యం. మాకు డెఫినెట్గా మొన్న ఎలక్షన్లో నిలబడ్డా 2 సీట్లు వచ్చాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో చాలా మంది ఉద్దండులు ఉన్నారండి, అవునన్నా కాదన్న ఒప్పుకోవాలి. బట్టి గారు కావచ్చు, తుమ్మల కావచ్చు, లేకపోతే పొంగులేటి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంత సొంతం చేసుకుంటూ వచ్చారు. డెఫినెట్గా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బలం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీగా ఖమ్మం జిల్లాలో మేము ఒక డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం
కాంగ్రెస్ పార్టీ వైపే పోయారు. ఓపెన్గా చెప్తున్నాను నేను. మీరు రేవంత్కు ఆల్టర్నేటివ్గా మీరు ఫేవర్ చేద్దామనే కదా ఇక్కడ మేము రేవంత్ రెడ్డి ఫేవర్ తర్వాత సంగతి. రేవంత్ రెడ్డికి ఫేవర్ చేసినామా నష్టం చేసినామా అది కాదు. ఇలా బీఆర్ఎస్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతోటి వాళ్ళకి నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీ వల్ల. నేను ఇంకో విషయం అడుగుతా, అంటే ఫేవర్ చేసిరా చేయలేదా ఇంకో విషయం అన్నారు కదా. 100% ఫేవర్ చేసిరు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకే బాబు గారు ఇక్కడ పోటీ చేయలేదు. దానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే గాంధీ భవన్లో ఇగో పచ్చ జెండాలన్నీ కూడా రెపరెపలాడినాయి ఆడ. నేను ఒకటి చెప్తా ఏనండి, పార్టీ ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు మాతో ఉత్సాహవంతులు అయితే కాదు, అత్యుత్సాహవంతులు ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా మాతో పనిచేశారు. వారు ఎప్పుడైతే పిసిసి చీఫ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికన్నా ముందు కూడా గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు కూడా కనపడ్డాయి. ఎందుకు కనపడ్డాయి అంటే కొంతమంది ఉత్సాహం ఉన్నోళ్ళు పార్టీ జెండాలు తీసుకొని పోయారు. పార్టీ డైరెక్షన్ కాదు, లేకపోతే ఇది కాదు. మొన్న భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికల్లో మేము సపోర్ట్ ఇవ్వలేదు, ఏం మమ్మల్ని అడగలేదు, మేమేమి ఇవ్వలేదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా దాంట్లో కూడా మా జెండాలు కనపడ్డాయి. అంటే తెలుగుదేశం పార్టీ అంటే ఓపెన్గా మాట్లాడితే మాగంటి గోపీనాథ్ అనేటటువంటి వ్యక్తి టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. అంతో ఇంతో జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా టీడీపీకి ఇంకా కూడా మూలాలు ఉన్నాయి. మీరు నిలబెట్టుకుంటే మీరు ఓట్లు చీలుతాయి, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి డ్రాప్ అయ్యారు. క్రాంతి ఇక్కడ రెండు రకాలు. మేము జనరల్గా అసలు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేస్తే కాడ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడా పెట్టలా. నేను చూపిస్తే పోటీ చేసిన చూపిస్తే అక్కడ నేను చెప్తాను. ఖమ్మం జిల్లా ఉంది, సుజాత నగర్ ఉంది. రామరెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా మేము పెట్టలా పోటీకి. మీరు పోటీ చేయని చెప్తారు, పోటీ చేసిన నేను చెప్తే పోటీ చేసినంటే తర్వాత వాళ్ళు చేసినప్పుడు చేసినాం. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో చేసినాం. ఆంధ్రప్రదేశ్ సంగతి మీరు చెప్పి తెలంగాణలో ఎక్కడ చేయలేము. మేము తెలంగాణలో చనిపోయిన తర్వాత ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకు ఇవ్వాలంటే ఎక్కడ పోటీ చేయలేదు. రాజ్యానాయక్ గారు అప్పుడు చనిపోయినప్పుడు భారతి గారికి దేవరకొండ సీటు భారతి రాజ్యానాయక్ గారికే ఇచ్చినాం మేము పోటీ చేయకుండా. యాక్చువల్గా మా క్యాండిడేట్ కేసు కూడా నడిచింది. కేసులో ఆయన గెలిచే ఊపులో కూడా ఉంది. అంటే కేసు వేస్తే కేసులో 2000 ఓట్లతోటి అప్పుడు రాజ్యానాయక్ గారు గెలిస్తే మళ్ళీ కోర్టులో కేసు వేసిండు. మా వశ్యానాయక్ నిలబడ్డది ఆ రోజు. వశ్యానాయక్ కోర్టులో వేస్తే ఆయన కేసు కూడా విత్డ్రా చేసుకున్నాం మేము. ఇప్పుడు నక్సలైట్లు చంపేశారు ఈ రాజ్యానాయక్ గారిని. అదే క్రమంలో మేము భారతి రాజ్యానాయక్ గారి నామినేషన్ వేసినప్పుడు మేము ఎవరం కూడా నామినేషన్ విత్డ్రా ఇనాన్మతి చేయించినాం. కాబట్టి తెలుగుదేశానికి ఒక రకమైనటువంటి ఇది ఉంది. దాంట్లో భాగంగానే మేము మొన్న అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్, ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్. కానీ మేము మొన్న కూడా మేము ఎటు డైరెక్షన్ ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు అంటే మీరు సైలెంట్గా మీరు చేసే పని చేస్తారు. అంటే ఏదో ఉంటుంది కదా సామెత కూడా తెలంగాణలో, తిట్టని పోరా అన్నట్టుగా మీ పని మీరు చేసుకుంటా పోతున్నారు. కరెక్టే క్రాంతి. ఇక్కడ జూబ్లీహిల్స్లో మా మూలాలు ఉన్న మాట వాస్తవం ఒప్పుకుంటా. 10,000 నుంచి 12,000 ఓట్లు ఉంటాయి, ఓట్ బ్యాంక్ ఉంది ఖచ్చితంగా. కానీ మేము డైరెక్షన్ కూడా ఏమీ ఇవ్వలేదు. వాళ్ళ కింద కార్యకర్తలు మేము చెప్పకుండా నేను ఇవాళ నీ ముందే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఏముంది అని అంటే టీడీపీ అసలు టీడీపీ పుట్టింది ఎందుకు అని అంటే నాకు తెలిసి పెద్ద ఆయన పార్టీ పెట్టింది ఎందుకనంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిండు. అవును కదా, ఒప్పుకుంటారు కదా దీన్ని. అవును. కానీ అలా అదే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీని చేసింది టీడీపీ నాయకుడైనటువంటి బాబు గారు అని చెప్పేసి చాలా మంది అంటారు. దీనికి సమాధానం కావాలి. నేను క్రాంతి నేను ఒకటి చెప్పనా, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే పెడతారా? ఇది అపోహ కాకపోతే ప్రజలు ఎవరన్నా నమ్ముతారా దీన్ని? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి టీపీసీసీ కావడానికి రీజన్, కాంగ్రెస్ పార్టీలకు పోవడానికి రీజన్, ఇలా ముఖ్యమంత్రి కావడానికి రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ బాబు గారే అని అన్నది కొంత గట్టిగా వినిపిస్తాం. దానికి సమాధానం చెప్పండి మీరు. అది చాలా తప్పు, అపోహ. అది రాజకీయ పార్టీలు కల్పించేటువంటి ఇది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏంది, వాళ్ళ రాజకీయంగా టార్గెట్ చేస్తానికి మళ్ళా సెంటిమెంట్ని అందిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనేది కాదా? పనిచేసినాం, కలిసి పనిచేసినాం అందరం కావచ్చు. అట్ అనుకుంటే కేసీఆర్ మట్టికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయలేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అందరం కలిసి కేసీఆర్తో పాటు మేము కూడా పోయిన వాళ్ళమే. అట్లానే ఇప్పుడు అసలు టీఆర్ఎస్ అనేది ఎక్కడిది? టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా బ్రాకెట్లో చూస్తే అంతా టీడీపీయే. ఇంకా కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? అది కూడా మా వాళ్లే కదా వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ పార్టీలు వేరైన తర్వాత వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది తప్ప ఇక్కడ పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏమైందంటే పార్టీ డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కింద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకత్వం కూడా మొత్తం కూడా యాంటీ టీఆర్ఎస్గా పనిచేశారు. ఇదైతే నేను చెప్పగలను, ఓపెన్గా చెప్పగలను. టీడీపీ వాళ్ళు యాంటీ టీఆర్ఎస్గా పనిచేస్తున్నారు. దానికి రీజన్ బాబు గారే కదా.
బాబు గారు అని కాదండి, బాబు గారు అసలు ఏ డైరెక్షన్ ఇవ్వట్లా. మేము కూడా అధికార ప్రతినిధిగా మేము ప్రెస్ ముందుకు వచ్చి మీరు పలానోళ్ళ కోట్లు వేయండి అని మేమేం చెప్పట్లా. కానీ కార్యకర్తల మనోగతం కానీ అభిమానుల ఒక ఇది కానీ వాళ్ళకి ఏముందంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల మన పార్టీ మొత్తం కూడా తెలంగాణలో వీక్ అయిపోయింది. తెలంగాణలో మంచిగున్న పార్టీని ఎవరండి, టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు ఎవరు, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో. ఒక దశలో టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీరు నమ్మరు క్రాంతిగా నాకు తెలిసి అయితే మోస్ట్లీ గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అవును, ఎస్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులే టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే మా పార్టీ వాళ్ళు మొత్తం కూడా టీఆర్ఎస్కి పోయారు. టీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి పోయిందో మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి టచ్లో కూడా వచ్చారు. మళ్ళీ మేము పార్టీ ఇచ్చేస్తామని ఆయనే ఆపుతున్నాడు. ఇప్పటికి చెప్తున్నాం మీ మీడియా ద్వారా. చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని మేము వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు కాదు, టైం ఉంది, ఆగండి అని అంటున్నాడు ఆయన. వాళ్ళని ఎందుకు తీసుకోవటం, కొత్తగా అంటే యువతరానికి ఇవ్వాలనేది కొత్తది బేస్ చేసుకున్నాం మేము. ఇప్పుడు తెలంగాణలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూసారు, ఇప్పుడు మంత్రివర్గంలో మొత్తం యువకులకే స్థానం ఇచ్చారు. అంటే మేము ఆల్రెడీ పార్టీలోకి వచ్చి 60 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ పార్టీని ఇంకో 40-50 ఏళ్ళు ముందుకు తీసుకోవాలంటే యువకులను ప్రోత్సహించాలి. తెలంగాణలో కూడా ఒక స్ట్రాటజికల్గా స్ట్రాటజీకే, ఇది మాది స్ట్రాటజీ. యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంగానే ఇప్పుడు మొత్తం రాబోయే పార్లమెంటు కమిటీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం యువతకే ప్రాధాన్యత ఇస్తున్నాం. నాకు తెలిసి 60-70% యువత ఉండబోతుంది తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఈసారి. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే క్రమంలో నడుస్తూ ఉంది. సీనియర్లు మీరు చూసారు కదా, మంత్రివర్గంలో కూడా సీనియర్లను పక్కకు పెట్టి మొత్తం యువతకి ప్రాధాన్యత ఇచ్చారు సార్ కూడా. అదే విధంగా నడుస్తుంది. కాబట్టి ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మేము మద్దతని కాదు, టీఆర్ఎస్ పార్టీకి యాంటీగా పనిచేస్తున్నమాట వాస్తవం. టీఆర్ఎస్ కు యాంటీ టీడీపీ అంటారు అంతేనా? బీఆర్ఎస్ కు యాంటీ టీడీపీ అంటారు అంతే. ఎప్పటికీ బీఆర్ఎస్కి యాంటీగానే టీడీపీ ఉంటుంది. ఈ మీ నిర్ణయమా లేకపోతే బాబు గారి నిర్ణయమా? లేలే, ఇక్కడ తెలంగాణ శాఖగా మేము చెప్తున్నాం. తెలంగాణ శాఖ ఎట్లా, మీరు కేవలం స్పోక్ పర్సన్ మాత్రమే కదా, అవును, అధ్యక్షులు కాదు కదా. అవును, నేనేమంటున్నానంటే కింద క్యాడర్ పనిచేస్తుందని చెప్తాను మీకు. పార్టీ నిర్ణయం కాదు ఇది. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేయమని పార్టీ నిర్ణయం కాదు ఇది. కానీ కింద క్యాడర్ కానీ పైన రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం కానీ జిల్లా స్థాయి నాయకత్వం కానీ యాంటీ టీఆర్ఎస్గా పనిచేస్తుంది అంటున్నాను నేను. వాళ్ళ అభిప్రాయం చెప్తున్నా మీకు, పార్టీ నిర్ణయం అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు మీరు అల్టిమేట్గా అంటుంది ఏంటంటే బీఆర్ఎస్కు యాంటీగా టీడీపీ ఉంటుంది అని అంటారు. 100% ఉంటుంది. అంటే ఫేవర్ టు కాంగ్రెస్ అంటారు అంతేనా? ఫేవర్ కాంగ్రెసా కాదా, మేము ఆల్టర్నేట్గా ఒక శత్రువుని కొట్టడానికి ఇంకో మిత్రుడిని ఎంచుకోవాలి. కానీ అసలైన శత్రువు అసలు టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కొట్టడానికి కదా. అది ఒప్పుకుంటా నేను. కానీ కాలక్రమేణా అది పోయిందంట. కాలక్రమేణా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము పుట్టినా ఆనాడు ఉన్నటువంటి జాతీయ రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్తో కలవాల్సి వచ్చింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులతో. మళ్ళా తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలవాల్సి వచ్చింది. ఇప్పుడు నిజంగా రామారావు గారు ఒకవేళ ఉంటే కాంగ్రెస్తో జతగడుతున్నాము అని అంటే ఆయన శాంతించేదా? డైనమిక్ సిచ్యువేషన్ ఇది. నేను ఒక్కటి చెప్తా క్రాంతి, 94 ఎలక్షన్స్లో అగనెస్ట్ కాంగ్రెస్ అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ఎన్టీ రామారావు గారు. ఈవెన్ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం ఒక పక్క, బీజేపీ కూడా ఒక పక్క. బీజేపీతో కూడా మాతో కలిసి ఉంది ఆ రోజు. కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం కూడా కలిసి ఉంది. సిపిఐ సిపిఎంకి భారతీయ జనతా పార్టీకి పడుతుందా? వీళ్ళు పోటీ చేసిన కాడ వాళ్ళు పోయేది లేదు, వాళ్ళు పోటీ చేసి వీళ్ళ సీట్లలో వీళ్ళు పోటీ చేశారు, వాళ్ళ సీట్లలో వాళ్ళు పోటీ చేశారు అగెనిస్ట్ కాంగ్రెస్గా. అందుకని 94లో వాళ్ళకి 26 సీట్లే వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి పీజేఆర్ పీరియడ్లో. కాబట్టి రాజకీయాలు ఈవెన్ ఎన్టీ రామారావు ఆ రోజు డైనమిక్ సిచ్యువేషన్, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటం కోసం అన్ని పార్టీలను ఏకం చేసిండు ఆ రోజు. ఇవాళ కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీని ఎదుర్కోవటం కోసం కాంగ్రెస్ పార్టీతో కలవాలి. డైనమిక్ రాజకీయాలు కూడా ఎప్పటికప్పుడు డైనమిక్ సిచ్యువేషన్ వచ్చినాయి. సిద్ధాంతాలు అవి అని ఇప్పుడు మారాల, ప్రజలతో పాటు మనం కూడా మారాల. ప్రజలు రైట్. ఓకే. అండ్ టీడీపీ వ్యవహారం సంబంధించి ఒక చిన్న అంశము, రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పగలుగుతారా మీరు? రెడ్ బుక్ అనేది ఆ రోజు అప్రజాస్వామికంగా కార్యకర్తలనే కాదు, లీడర్లనే కాదు, వేధించిన వాళ్ళ ఆఫీసర్లతో సహా, నాయకులతో సహా అందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న పోయినటువంటి బోరగడ్డ కావచ్చు, నందిగామ సురేష్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రాసే పెట్టిరా. రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రజాస్వామికంగా చేసిన వాళ్ళు డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. రెడ్ బుక్ ఏమో సపరేట్గా రెడ్ బుక్ రాసి వీళ్ళని తీసిపోయి లోపల ఏమన్నా చట్టం టార్గెటివ్గానే చేస్తారు కదా. టార్గెట్ ఏం కాదు, ఎవరైతే ఆ రోజు అన్యాయం చేశారో, సామాన్య ప్రజలను హింసించారో, సామాన్య ప్రజల ఆస్తులు దోసుకున్నారో
వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఎక్కినాయి. వాటికి ఏ విధంగా చేయాలనేది చట్టపరంగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. ఎట్లనా లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినందుకు ఇక్కడ ఏ రాజకీయ విమర్శలు చేసినందుకు మనసులో పెట్టుకుని చేస్తున్నటువంటి అట్లా చాలా కొన్ని వేల మంది మాట్లాడారు. వేల మందిని వేయలేదే, చాలా మంది మాట్లాడారండి. చాలా రకాలుగా మాట్లాడారు, వేయలేదే. పెద్ద తలకాయలను అయితే వేస్తారు కదా. నేను అదే చెప్తున్నా, ఎవరైతే అప్రజాస్వామికంగా ఆనాడు ప్రభుత్వం ఉందని చెప్పి ఇష్టానుసారంగా కార్యకర్తల మీద, నాయకుల మీద దీంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఎవరైతే ఇంకా కించపరిచి అన్యాయంగా దూషణలతోటి ఇబ్బందికర వాతావరణ పరిస్థితులతోటి వాళ్ళు చేసిరో వాళ్ళతో సెటిల్మెంట్ కూడా చేస్తున్నాయటగా, నిజమే? ఇది తప్పండి. ఇది ఇక్కడ ఇది ఈ స్థాయిలో లేదు, అంత పై స్థాయిలో ఉంది. మీకు నిజంగా ఆనాడు లోకేష్ పాదయాత్రలో చేసినటువంటి రెడ్ బుక్లో రాసుకున్నటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నారు. దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అసలు దాని గురించి డిస్కషన్ సపరేట్, అది ఒక రెడ్ బుక్ కోసం సపరేట్ వింగ్ పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందంటే, ఆ రోజు ఎవరైతే ప్రజల ఆస్తులు కూడా దోసుకున్నారు చాలామంది మొన్న ఈ మధ్య లోకేష్ దగ్గరికి పోయినప్పుడు ఒక రాయలసీమలోనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి దోసుకుంటే వారిని రిలీజ్ చేయించారు. మొత్తం ఆస్తులన్నీ కూడా ఇప్పించారు. వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని జైలుకి పంపించారు. అంటే ఎవరి ఆస్తులైతే అన్యాక్రాంతం అయినాయో, ఏ రకంగా ఆస్తులేనా అన్ని రకాలుగా ఎవరైతే సపరేట్ వింగే పనిచేస్తుంది అంటే రెడ్ బుక్ కోసం డెఫినెట్గా రెడ్ బుక్లో రాసినవి ఏదో ఉత్తగా నీ మీద కక్ష ఉందని నీ పేరు రాసుకోవాలా. అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిన ఆఫీసర్తో సహా, నేను ఇవాళ చెప్తున్నా, ప్రభుత్వం అధికారంలో ఉండి దుర్వినియోగం చేసిన ఆఫీసర్తో సహా అందరిని రాశారు అందులో. ఇవాళ వాళ్ళ మీద ఎట్లా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు? మా దగ్గర అధికారం ఉందని చెప్పి రెడ్ బుక్లో ఉందని ఆయన తీసుకుపోయి లోపలేయనట్లా. ఇలా ఇదే ప్రశ్న మాకు విలేకరులు కూడా అడుగుతున్నారు. ఏంది లిక్కర్ కేసులో ఇన్ని రోజులు ఎందుకైంది లోపలేయట్లేదు ఎవరిని? ఎట్లేస్తాం? అన్ని సాక్ష్యాలు ఉండాలి. పరకామన్ కేసులో సాక్ష్యాలు ఉండాలి. అందుకని ప్రతి కేసు కూడా తరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. డెఫినెట్గా ఎవరు పాపాలు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. రైట్, ఓకే సార్. మొత్తానికి టీడీపీ తెలంగాణలో ఫామ్ చేస్తాము అని అంటారు మెల్లమెల్లగా. డెఫినెట్గా చేస్తారు. అవకాశాలు ఉన్నాయి 100%. ఓకే, దానికి రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ నేను అడుగుతున్నా కాదు క్రాంతి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన చీఫ్ మినిస్టర్. వాళ్ళ పార్టీ, వాళ్ళ అంశాలు, వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీగా నేనేం చెప్పిన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు ఎన్డీఏగా పోతున్నాం అని చెప్పిన నేను. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 రావాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. ఓకే సరే, ఒకవేళ టీడీపీ ఫామ్ చేస్తారు అనుకోండి, మీరు మంచి హోదాలో ఉంటారా మరి ఇక్కడ తెలంగాణలో? అది సార్ నిర్ణయం. అది నేను ఇక్కడ అధికారం ఉన్నా లేకపోయినా గత 30 ఏళ్ళుగా ఈ పార్టీలో ఇట్లనే పనిచేస్తున్నాను. నేను పార్టీ ఆర్గనైజేషన్లోనే ఉన్నా. పార్టీ ఆర్గనైజేషన్లో కింద వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వచ్చిన నేను. అన్ని పదవులు చేసిన, ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో ఉన్న పదవులు అన్నీ చేసుకుంటూ వచ్చిన. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నాకు అవకాశం ఉండాలా, పరిస్థితులు కలిసి రావాలా, రాజకీయాల్లో కూడా అదృష్టం ఉండాలా, కలిసి రావాలా. అట్లని మనమేదో కాదు. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టినోడిని. ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ నాకు మంచి ఇది ఉంది, ఒక రిలయబిలిటీ ఉంది. మనం కూడా పేదవాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా నువ్వు పలకరించి చూడు, అధికారం ఉంటే అధికారం ద్వారా సేవ చేయాలనుకుంటారు, అధికారం లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో చెప్పి చేయించాలని అంటారు. 2. సో మీ నైజం కూడా అంతే, నైజం కూడా అదే. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను 2 పేర్లు చెప్తా, మీరు ఒకరి పేరే ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకుంటున్నామో చెప్పాలి. నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ఒక బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం తేవాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి, మహానుభావుడు, ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆయన అందరికీ, రాజకీయ పార్టీలకి, యువతకి, అందరికీ, ఈ దేశంలో కాదు ప్రపంచ దేశంలో కూడా ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అధికారాన్ని వచ్చిన అధికారాన్ని ప్రజలకు ఎట్లా దగ్గర చేయాలా, ఎట్లా అంటే విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారు. లేదు, నేను 2 పేర్లు అడిగితే మీరు ఒకటే ఎంచుకోవాలి, ఒకదానికి సమాధానం చెప్పాలి. నేను అంటే ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయండి. ఆయన ఒక 2 కళ్ళు లాంటి క్రాంతి. ఇక్కడ పార్టీ స్థాపించిన వ్యక్తి అంటే ఇప్పుడు మనం ఉన్నాం,
60 సంవత్సరాలు, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం జీవనం చేస్తాం. తర్వాత పోయిన తర్వాత మన పార్టీ మన ఇదంతా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు దీన్ని లెగసీ రావాలి కాబట్టి పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆయన పార్టీని ఆయన నడుపుతున్నాడు, మా పార్టీని లోకేష్ నడుపుతున్నాడు. లోకేష్ ట్రెమెండస్ అండి, ఇప్పుడు చాలా మారాడు, చాలా అద్భుతంగా అంటే ఉన్నాడు. అప్పుడు బాగాలేకుండా లేదు మార్పు చేసుకున్నాడు. నేను చెప్తున్నాను అప్పుడు బాగాలేకుండా అన్నట్టు బాగా ఉన్న అంటే కొంత చైతన్యం రావాల్సి ఉండే, ఇప్పుడు మట్టికి అప్పుడు లేదంటారు చైతన్యం. అప్పుడే స్టార్టింగ్లో వచ్చాడు కాబట్టి చాలామంది విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైతే విమర్శించారో వాళ్ళే ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు లోకేష్ బాబు, మాకు సంతోషం. అయితే అగ్రీ చేస్తాం. రైట్, ఓకే. బాలకృష్ణ, ఎన్టీఆర్. బాలకృష్ణ ఎందుకు అంటే బాలకృష్ణ ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఇటు రాజకీయాల్లో బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి నేను ఆయన ఎంచుకోవాల్సి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి. నాకు ఒక విషయం అర్థం కదా, యాక్షన్ విషయంలో నేను ఒక విషయం అడుగుతాం మిమ్మల్ని. అంటే మీరైతే సరైన వ్యక్తి అని అనిపిస్తుంది కాబట్టి అడుగుతా ఉన్నా. మీరు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు టీడీపీలోనే ఉన్నారు, కంటిన్యూ అవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా తెలంగాణలో మీ అధ్యక్షులు లేకపోయినా మీరు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు, ఏ మీడియా ఛానల్కి పోయి మీ బాణి వినిపిస్తూ ఉన్నారు. ఓకే, ఒక మాట చెప్పండి, పార్టీ పెట్టింది నందమూరి వంశం, పార్టీని నడపాల్సింది నందమూరి వంశమే కదా, కానీ నారావారి చేతిలోకి ఎట్లా పోయిందంటారు? ఇవాళ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పిల్లలంతా కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళ పల్లెల్లో వాళ్ళు ఉండిపోయారా, వాళ్ళకి పనులే కూడా చేసిరా? లే వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆ రోజు హరికృష్ణ గారు వచ్చారు పార్టీలోకి, ఆయన మంత్రిగా చేశాడు, రాజ్యసభ చేశాడు. అంటే ఎబిలిటీని బట్టి వస్తుందండి. ఇది వంశపారపర్యం నందమూరే ఉండాలని ఏం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఒక మంచి కల్ట్ ఉన్నది. అంటే దాదాపు అంటే 25 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే అనుకుంటా ఎన్టీఆర్ సభలు పెట్టినా మాట్లాడినా కూడా జూనియర్ ఎన్టీఆర్ వేలాది మంది లక్షలాది మంది వచ్చారు ఆయనను చూడడానికి కావచ్చు, ఆయన మాట్లాడే విధానానికి కావచ్చు అట్రాక్ట్ అయ్యి. అటువంటి వ్యక్తిని ఎందుకు దూరం చేయాలి? క్రాంతి మేము దూరం చేయటం కాదు ఆయనకి. అంటే వాస్తవంగా నేను కూడా 1-2 సార్లు మాట్లాడి చూసిన. ఆయనకి ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్లో బాగా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇప్పుడున్న కాదు క్రాంతి, ఆయనకి ఇప్పుడున్న దాంట్లో కనీసం ఆయనకి ఇంకొక 5 to 10 years వరకు బాగా సీజనల్గా ఉన్నాడు. అనేక సినిమాల్లో బుక్ అయి ఉన్నాడు. ఆ ఒత్తిడితోటే ఎక్కువ ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో అనేది ఆయన అంత ప్రస్తావన వాళ్ళు మధ్య మధ్యలో విలేకరులు అడిగినా కూడా ఇది చేయట్లా. నేనేమంటున్నా అంటే తెలుగుదేశం ఆయన మధ్యలో కూడా ఒకసారి రాణిస్తలేరంట, ఇటు ముఖమే చూడండి తప్పది. ఇవాళ క్రాంతి ఎవరికి రావాలని అనుకుంటే వాళ్ళు వస్తారు, కానీ ఎవరిని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము అనేక సార్లు తెలంగాణ శాఖగా బాలకృష్ణన్ ఇవ్వండి, లేకపోతే ఇంకెవరినన్నా, పాపం దయాకర్ రెడ్డి గారు చనిపోయింది, కానీ ఆయన బతుకున్నప్పుడు ఎప్పుడు ఇదే మాట అనేది, మీ కుటుంబం నుంచి ఎవరినన్నా ఇవ్వండి సార్ అని. ఆయన చెప్పే తెలంగాణ బేస్ మీద మీరు డెవలప్ కాండి, మీ లీడర్షిప్లో మీరు తెలంగాణ వాళ్ళు ఉండండి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సార్ కూడా చెప్పిండు, నా కుటుంబంలో కూడా నేను ఒక రాజకీయాల్లోకి వచ్చి ఇచ్చేసిన, కానీ నేను వీళ్ళని రమ్మని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ ప్రొఫెషన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రొఫెషన్స్ వాళ్ళకు ఉన్నాయని కేటగారికల్గా చెప్పినాడు సార్. రైట్, ఓకే, సరే. మీరు ఎట్లా అంటే ఇద్దరు పేర్లు అడిగితే చెప్తలేరు, వన్ మోర్ ఆన్సర్ అడుగుతా. నేను పేరు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి మీరు. రైట్, ముందుగా నారా చంద్రబాబు నాయుడు, విజనరీ లీడర్. సీనియర్ ఎన్టీఆర్, అన్నీ ఆయనే. జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్. బాలకృష్ణ పొలిటీషియన్, యాక్టర్, అన్నీ. ఆయన ప్రజాసేవలో కూడా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఆల్సో, అంటే ఆయన సమాజం ఒక మార్పు తేవాలని చూస్తున్నాడు. నారా లోకేష్ ఈజ్ అప్కమింగ్ లీడర్, డెఫినెట్గా ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్సో లీడర్, కానీ కొంత మార్పు రావాలి ఆయనలో. కొడాలి నాని పూర్తి మార్పు రావాలి. వల్లభనేని వంశీ అతను ఇప్పుడు లేడు కదా, అసలు అవుట్డేటెడ్ అయిపోయింది. నారా బ్రాహ్మణి ఈ టూ క్లెవర్. నారా భువనేశ్వరి మేడం ట్రెమెండస్. ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ నడుపుతుందంటే ట్రెమెండస్, ప్రజల్లో మంచి పేరు ఉంది. వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ కింద పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్. కేసీఆర్ ఆల్సో ఉద్యమ నాయకుడిగా, ఒక లీడర్గా బ్రహ్మాండంగా ఆయన్ని మనం అంటే తెలంగాణ తెచ్చిన నేతగా గౌరవం ఎప్పటికీ ఉంటుంది ఆయన మీద. కేటీఆర్ ఆల్సో ఈజ్ వెరీ ఇది, కాకపోతే కొంత తగ్గించుకోవాలి. హరీష్ రావు ఈజ్ గుడ్ లీడర్. కవిత కుటుంబానికి తెలంగాణకు నష్టం చేసింది. దుర్గాప్రసాద్ సామాన్యమైన వ్యక్తి. జర్నలిస్ట్ క్రాంతి ఫైన్. నేను ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నటువంటి దానికి చూస్తే డిఫరెంట్ జర్నలిజం నేను నీలో చూసాను. దట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఒక చిన్న ప్రశ్న, మీరు ఓపెన్గా చెప్పండి, అంటే టీడీపీ అభిమానించే వ్యక్తిగా చెప్పండి, టీడీపీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కలిసి పనిచేసినటువంటి అనుభవంతో చెప్పండి, ఎట్లనే చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన బాగుందా బాగాలేదా అని వాటిలో చెప్పండి. అంటే 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఇట్లా చెప్పండి. 100కి 75 మార్క్స్ వేస్తాను. 75 మార్క్స్ వేస్తారు. Yes. అంటే పాస్ చేసేస్తారు. స్పాట్ చేశారు. పాస్ చేస్తారు. ఎందుకు? పాత బంధుత్వం మన బంధుత్వం అని కాదు ఇక్కడ. ఎందుకంటే గతంలో కొంత అంటే ఒక రకమైన అహంకార ధోరణి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కొంత ప్రజా రిలేషన్ కలిగినటువంటి ప్రభుత్వం వచ్చిందిగా భావిస్తున్నారు. సరే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా, లేకపోతున్నారా, ఆర్థిక నాకైతే మీరు ప్రేమతో ఇస్తున్నట్టే అనిపిస్తుంది. లేదు, నేను ఎందుకంటే పరిపాలన దృష్టితోటి ఒకటి చేయాలని కంపేర్ విత్ స్కీమ్స్, అంటే 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే వచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ కంపేర్ విత్ ఈ 2 ఇయర్స్లో చాలా తక్కువ. స్కీమ్స్ అంటే అది ఫైనాన్షియల్ బర్డన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఏమైంది నిజంగా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే వినండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాగానే రుణమాఫీ, రైతు రుణమాఫీ అనేది 20,000 దగ్గర 26,000 కోట్ల రూపాయలతోటి ఆయన చేశాడు. ఆయన చేయటం వలన పెద్ద బర్డన్ ఆయన మీద పడ్డది. అదే ఒకలా 26,000 కోట్లు కనుక తీయకపోతే ఈ సంక్షేమ పథకాలు కాదు, ఇంకా కొన్ని కూడా ఇచ్చేవాళ్ళు. అంటే అక్కడ మనం మిస్ప్లేస్ ఎక్కడైందంటే అది కొంత జరిగింది వాస్తవం. 100% లేలే, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటం కోసం అని చెప్పి రైతు రుణమాఫీ చేసినాడు. రైట్, ఒకటే హామీ కాదు కదా ఇచ్చింది, చాలా ఇచ్చారు కానీ ట్రై చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం నుంచి ప్రజల్ని, ఈ పాత పాలన నుంచి ప్రజల్ని మన వైపు తిప్పుకోవటం కోసం సరే కొన్ని హామీలు ఇస్తారు, ఇచ్చిన వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనో చేసుకుంటూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పటికైనా సరే 2 రాష్ట్ర ప్రభుత్వాలను, అక్కడ మా ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. మేము ఈ పరిస్థితిలో ఇస్తామన్నాం, ఇగో ఇది ఇవ్వగలుగుతున్నాం, ఇది ఇవ్వట్లేదు అనేది ప్రజలకు కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగితే బెటర్ పొజిషన్ వస్తుంది మళ్ళీ. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.